ఒకరోజు చేతన్, మోహిత, లతిక్ష చిన్నవారుగా మారి ఒక పెద్ద జైంట్ ఫుడ్ వరల్డ్ కి ప్రవేశించారు. Hi, I am Chetan Sai. Hi, I am Mohita Sai. Hi, I am Latiksha. I am Latiksha. I am Latiksha. Asia. పిల్లలు చిన్నవారుగా ఉండటంతో ఎవ్వరికీ కనిపించరు. అంతేకాకుండా వారి ఉనికిని ఎవ్వరూ గమనించరు. చిన్నవారుగా మారిన చేతన్, మోహిత, లతిక్ష ఆహార ప్రపంచాన్ని ఆసక్తిగా అన్వేషిస్తూ వివిధ రకాల ఆహారాలు తింటూ ఆడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆహారంపై, గ్లాసులలో, చేతులపై ప్రకాశవంతమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరసులు తేలుతూ, డాన్స్ చేస్తూ ఆటపాటలలో మునిగిపోతారు. ఈ సూక్ష్మజీవులు వేర్వేరు ఆహారాలలో ఉంటాయి. సాల్మొనెల్లా మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, పాలు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పెరుగుతుంది. ఈ కొలి కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం 7 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పెరుగుతుంది. లిస్టీరియా పాలు, పన్నీరు, సాఫ్ట్ చీజ్ 0 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పెరుగుతుంది. నోరో వైరస్ పండ్లు, కూరగాయలు, నీరు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చనిపోతుంది. స్టెఫిలోకాకస్ ఆరియస్ పేస్ట్రీలు, క్రీమ్, మాంసం 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చనిపోతుంది. చిన్నవార్లు ఈ సూక్ష్మజీవులను గమనిస్తూ వాటి గురించి తెలుసుకుంటారు. వీటిని తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, మలబద్ధకం రావచ్చు అని తెలుసుకుంటారు. అనుకోకుండా ఆ ముగ్గురు చిన్నవార్లు సూక్ష్మజీవులతో కలిసి ఉన్న ఆహారాన్ని ఒక పెద్ద మనిషి నోటి లోపల తీసుకుంటాడు. వెంటనే వారు నోటిలోకి వెళ్ళి సలైవా, నోటి లాలాజలం ప్రవాహాలపై జారుతూ, తేలుతూ సూక్ష్మజీవులను ఆసక్తిగా గమనిస్తారు. థ్రోట్ లేదా ఎసోఫాగస్ ద్వారా కాంతివంతమైన స్లైడ్లా కిందికి వెళ్ళి చివరిగా కడుపులో, స్టమక్లో చేరారు.
అక్కడ ఆమ్లం మధ్య మైక్రోబ్స్ తేలుతూ ఆడుతూ ఆహార విషబాధ లక్షణాలు, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఎలా వస్తాయో గమనిస్తారు. తరువాత చిన్న అంత్రంలో సూక్ష్మజీవులు పోషకాంశాలను అడ్డుపెడతాయి. శరీర రక్షక కణాలు అంటే ఇమ్యూన్ సిస్టమ్ చర్యల్లోకి వచ్చి మైక్రోబ్స్తో పోరాడతాయి. చేతన్, మోహిత, లతిక్ష రక్షక కణాల క్రియను ఆసక్తిగా గమనిస్తూ కొన్ని సూక్ష్మజీవులు వాంతుల ద్వారా బయటకు పోతాయని చూస్తారు. చివరిగా ముగ్గురు చిన్నవాళ్ళు మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వస్తారు. టేబుల్ పై నిలబడతారు. మళ్ళీ బయటకు రాగానే పెద్ద అక్షరాలతో ఒక సందేశం కనిపిస్తుంది. తినే ముందు చేతులు కడగాలి, ఆహారం సరిగ్గా ఉడకబెట్టాలి, సురక్షితమైన నీరు తాగాలి, నివారణ చికిత్స కంటే మంచిది అని. చేతన్, మోహిత, లతిక్ష నవ్వుతూ ఆహార ప్రపంచంలో చిన్నవారుగా తిరిగి వచ్చి సూక్ష్మజీవుల పోరాటాన్ని గమనించిన తర్వాత ఆహార భద్రత పాఠాన్ని నేర్చుకుంటారు. Did you like the video? Like, share, subscribe!